ములుగు జిల్లా కర్రెగుట్టలో భద్రతా దళాల కూంబింగ్ కొనసాగుతోంది. కర్రెగుట్టను 12,000 మంది పోలీసు బలగాలు చుట్టుముట్టాయి. గుట్టల చుట్టూ 140 కిలోమీటర్ల పరిధిలో సాయుధ బలగాలు మోహరించాయి. గెరిల్లా దళపతి హిడ్మాతో పాటు 1000 మంది మావోయిస్టులు ఉన్నారన్న నిఘా వర్గాల సమాచారంతో అడవులను జల్లెడపడుతున్నాయి. హెలికాప్టర్లు, డ్రోన్లతో పాటు రోప్ల సాయంతో కర్రెగుట్టలకు చేరుకుంటున్నాయి. ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ బోర్డర్ వైపు బలగాల మూవ్మెంట్ కొనసాగుతోంది. మావోయిస్టు దళాలు పారిపోకుండా కొత్తగూడెం, ములుగు వైపు కేంద్ర రాష్ట్ర బలగాలు మోహరించాయి. ములుగు జిల్లా కర్రెగుట్టలో భద్రతా దళాల కూంబింగ్ కొనసాగుతోంది. కర్రెగుట్టను 12,000 మంది పోలీసు బలగాలు చుట్టుముట్టాయి. గుట్టల చుట్టూ 140 కిలోమీటర్ల పరిధిలో సాయుధ బలగాలు మోహరించాయి. గెరిల్లా దళపతి హిడ్మాతో పాటు 1000 మంది మావోయిస్టులు ఉన్నారన్న నిఘా వర్గాల సమాచారంతో అడవులను జల్లెడపడుతున్నాయి. హెలికాప్టర్లు, డ్రోన్లతో పాటు రోప్ల సాయంతో కర్రెగుట్టకు చేరుకున్నాయి. ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ బోర్డర్ వైపు బలగాల మూవ్మెంట్ కొనసాగుతోంది. మావోయిస్టు దళాలు పారిపోకుండా కొత్తగూడెం, ములుగు వైపు కేంద్ర రాష్ట్ర బలగాలు మోహరించాయి. రైట్, కర్రెగుట్టలోని టెన్షన్ వాతావరణంపై మరిన్ని వివరాలు కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, సెర్చ్ ఆపరేషన్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? వాతావరణం నెలకొందని చెప్పచ్చు. 2 రోజులుగా నిన్న సాయంత్రం నుంచి కేంద్ర బలగాలంతా కూడా దాదాపు 140 కిలోమీటర్ల మేర కర్రెగుట్టను మొత్తం కూడా కర్రెగుట్ట బచావ్ ఆపరేషన్లో భాగంగా చుట్టుముట్టాయని చెప్పచ్చు. కేంద్ర బలగాలంతా కూడా మోహరించారు. సాయుధ బలగాలంతా కూడా ఇక్కడ కర్రెగుట్ట పైకి వెళ్లేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే డ్రోన్లతోటి అదేవిధంగా ఆర్మీకి సంబంధించినటువంటి హెలికాప్టర్లు కూడా ఇక్కడ చక్కర్లు కొడుతున్నాయి. అయితే కర్రెగుట్ట పైనటువంటి మావోయిస్టులకు అత్యంత కీలకమైనటువంటి ప్రాంతంగా చెప్పుకోవచ్చు. ఓవైపు ఛత్తీస్గఢ్కు సంబంధించిన ఎక్కువ ప్రాంతం ఈ కర్రెగుట్ట అవతల వైపు ఉంటుంది. ఇటువైపు తెలంగాణకు సంబంధించినటువంటి వెంకటాపూర్, అదేవిధంగా వాజేడుకు సంబంధించినటువంటి ప్రాంతాలంతా కూడా సరిహద్దుగా ఉంటుంది. సేమ్ టైంలో అటు కొత్తగూడెం, భద్రాద్రిగూడెం సంబంధించినటువంటి బార్డర్లో ఉంటుంది. అటువైపు చూస్తే బీజాపూర్, అదేవిధంగా ఛత్తీస్గఢ్కి సంబంధించినటువంటి అనేక గ్రామాలు ఉంటాయి. ఇదంతా కూడా దండకారణ్యం. కర్రెగుట్టలకు సంబంధించి కూడా ఎత్తైనటువంటి కొండలు, తర్వాత సహజంగా లోయలు ఉన్నాయి. అందులో తర్వాత ఆదిమానవులు ఏ విధంగా నివసించడానికి అనుకూలంగా ఉండే ప్రాంతాలు కొన్ని చూస్తాము. అదే విధమైనటువంటి గృహాలు కూడా ఈ కర్రెగుట్ట పైన ఉన్నాయి అనేది చెప్తున్నారు. ప్రస్తుతం అయితే మావోయిస్టులకు సంబంధించినటువంటి హిడ్మాతో పాటు కీలకమైనటువంటి ఆజాద్ కావచ్చు, అలా 8 మంది కీలకమైనటువంటి నేతలు ఉన్నారనేది కేంద్ర బలగాలకు అందినటువంటి సమాచారం. ఈ నేపథ్యంలోనే ఈ కర్రెగుట్టల ఆపరేషన్ అయితే కొనసాగుతుందని చెప్పచ్చు. ఇప్పటికే కేంద్ర బలగాలంతా కూడా మోహరించాయి ఉన్నాయి. దాదాపు 12,000 మంది ఈ ఆర్మీకి సంబంధించినటువంటి బలగాలు కావచ్చు, కోబ్రాకు సంబంధించిన దళాలు, అదేవిధంగా సిఆర్పిఎఫ్ బలగాలు, తర్వాత మిగతా బలగాలన్నీ కూడా ఈ కర్రెగుట్ట వైపుగానే వెళ్తున్నాయి. అయితే ప్రస్తుతం డ్రోన్లతో కూడా ఉపయోగిస్తున్నారు. సేమ్ టైంలో ఆర్మీకి సంబంధించినటువంటి హెలికాప్టర్లు కూడా ఇప్పుడు వెంకటాపూర్ వైపు కూడా వచ్చాయి. మొత్తంగా కర్రెగుట్ట మీద ఉన్నటువంటి మావోయిస్టుల కీలక స్థావరాల వరకు కూడా ఈ కేంద్ర బలగాలు, సాయుధ బలగాలు చేరుకునే విధంగా ముందుకు ఈ ఆపరేషన్ కొనసాగుతుంది. అయితే ఆపరేషన్ కగారాలో భాగంగా ఛత్తీస్గఢ్ ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి మావోయిస్టు కీలక ప్రాంతాలన్నీ కూడా ఒక్కొక్క ప్రాంతాన్ని కేంద్ర బలగాలు అన్నీ కూడా చుట్టుముట్టడం, ఆయా ప్రాంతాలను తమ అధీనంలో తీసుకోవడం, తర్వాత రోడ్లు వేయడం, మావోయిస్టులకు పట్టున్నటువంటి గ్రామాలన్నింటినీ కూడా అక్కడ పోలీస్ బేస్ క్యాంపులను ఏర్పాటు చేస్తూ వెళ్తున్నాయి. అదేవిధంగా ఇప్పుడు కర్రెగుట్టల వైపు వరకు కూడా ఈ కేంద్ర బలగాలన్నీ కూడా చేరుకుంటున్నాయి. అయితే ప్రస్తుతం అక్కడ మాత్రం యుద్ధ వాతావరణం ఉంది. స్టేట్కు సంబంధించినటువంటి పోలీసులకు ఎవరిని ఇందులో అయితే ఇన్వాల్వ్ చేయట్లేదని చెప్తున్నారు. కేవలం ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఆపరేషన్ నేపథ్యంలో అత్యవసరమైనటువంటి పరిస్థితులు వచ్చినా, లేదా ప్రస్తుతం జరుగుతున్నటువంటి కర్రెగుట్ట బచావ్ ఆపరేషన్లో భాగంగా ఎవరైనా మావోయిస్టులు కింద వైపు కనుక వస్తే, ఈ బార్డర్ వైపు వస్తే ఇమీడియట్లీ వాళ్ళను ఏదైనా ఎన్కౌంటర్ జరిగినా, లేకపోతే కాల్పులు జరిగినా దానికి సన్నద్ధంగా ఉండాలి. తర్వాత ఏదైనా విపత్కర పరిస్థితి వచ్చినప్పుడు కావలసినటువంటి వైద్య సహాయాన్ని కావచ్చు, లేదా ఎమర్జెన్సీ సర్వీసులు అన్నీ కూడా అందుబాటులో
ఉండాలనే దాంతో ప్రస్తుతం వెంకటాపూర్, వాజేడు ఆ పరిసర ప్రాంతాల్లో మాత్రం స్టేట్కి సంబంధించినటువంటి బలగాలు కావచ్చు, జిల్లాకు సంబంధించినటువంటి సాయుధ బలగాలు కావచ్చు, అవన్నీ కూడా ఆ ప్రాంతాలంతా కూడా మోహరించి ఉన్నాయి. కేంద్ర బలగాలకు సంబంధించినటువంటి వాటి కూడా ప్రస్తుతం వెంకటాపూరు అదేవిధంగా వాజేడు పరిసర ప్రాంతాలన్నీ కూడా చుట్టుముట్టాయి. మొత్తం వాజేడు కావచ్చు, వెంకటాపూరు వైపు నుంచే కర్రగుట్ట పై వైపు కూడా వెళ్ళే ప్రయత్నం ఈ వైపు నుంచి జరుగుతుంటే, మరోవైపు ఛత్తీస్గఢ్ వైపు నుంచి కూడా కేంద్ర బలగాలంతా కూడా పైకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. అయితే మావోయిస్టులకు సంబంధించినటువంటి కీలక నేతలు ఉండడం, తర్వాత ఒక్కొక్క నేతకు 3 నుంచి 5 అంతస్తుల భద్రత ఉంటుంది. ఈ భద్రత నేపథ్యం పైనుంచి కూడా టార్గెట్ని ఈజీగా కిందకు ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కేంద్ర బలగాలు కూడా ఆచితూచి అడుగులు వేస్తున్నాయని చెప్తున్నారు. పూర్తి సెక్యూరిటీ తీసుకున్న తర్వాతనే ఆ పరిస్థితులను అనుకూలంగా చేసుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ప్రస్తుతం రాకెట్ లాంచర్లు లాంటి వాటితోటి కూడా పైన బాంబులు వేసే ప్రయత్నానికి ఒక ఆలోచన కూడా చేస్తున్నట్టుగా కేంద్ర బలగాలు ఆలోచన చేస్తున్నట్టుగా కూడా ఒక సమాచారం అందుతుంది. దానికి సంబంధించి హెలికాప్టర్లతోటి తర్వాత డ్రోన్లతోటి కూడా పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి సాయుధ బలగాలకు సంబంధించినటువంటి ఆర్మీ అధికారులు కావచ్చు, తర్వాత మిగతా అధికారులంతా కూడా ప్రస్తుతం దీని మీదనే దృష్టి సారించినట్టుగా తెలుస్తుంది. అయితే రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇటు ఛత్తీస్గఢ్కి సంబంధించిన బలగాలు కావచ్చు, ఇటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన బలగాలు మాత్రం కేవలం ఆ కొండ చుట్టూ మాత్రమే ఉన్నారు అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే ఇక్కడ ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది అర్థం కాని పరిస్థితి ఉంది. ఒక యుద్ధ వాతావరణం అయితే కర్రెగుట్ట చుట్టూ ఉందని చెప్పచ్చు. ఎందుకంటే ఈ కర్రెగుట్ట దాదాపు కొన్ని వందల ఎకరాలలో విస్తరించి ఉంటుంది. చాలా భారీ వృక్షాలతోటి సేమ్ టైంలో అక్కడ జలపాతాలు ఉంటాయి, తర్వాత సెలయేర్లు ఉన్నాయి, తర్వాత భారీ వృక్షాలు ఉన్నాయి. గుట్ట పైనటువంటి చాలా ఏళ్ళుగా మావోయిస్టులకు అత్యంత కీలకమైనటువంటి ప్రాంతం కావడంతో డిటోనేటర్లు కావచ్చు, మందుపాతలు, ప్రెషర్ బాంబులు, ఇలా రకరకాలైనటువంటి బాంబులన్నీ కూడా అమర్చి ఉన్న నేపథ్యంలో వాటినన్నింటినీ డిస్పోజ్ చేసే ప్రయత్నాలు కూడా జరుగుతుండటంతో ఆ సౌండ్స్ కూడా ఇక్కడికి వస్తున్నాయని చెప్పచ్చు. అయితే మీడియాను కావచ్చు లేదా సాధారణ వ్యక్తులను కావచ్చు, ఎవరిని కూడా ఇప్పుడు కర్రగుట్టకు చాలా దూరంలోనే ఆపేస్తున్నారు. ఎవరిని కూడా లోపలికి అలౌ చేయట్లేదు. కేవలం పూర్తిగా సాయుధ బలగాల ఆధీనంలోనే ఈ ప్రాంతం అంతా కూడా ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే అక్కడ ఏం జరుగుతుంది అనేది ఒక ఉత్కంఠత అయితే కనిపిస్తుంది. అయితే ఇప్పటివరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఓవైపు కేంద్రానికి సంబంధించినటువంటి ఆర్మీ హెలికాప్టర్లతో పాటు డ్రోన్లు కూడా ఈ ప్రాంతంలో ఎగురుతూ కనిపిస్తున్నాయి. అయితే మావోయిస్టులు కూడా ఇదే విధమైనటువంటి డ్రోన్లతోటి కూడా అటాక్ చేయడానికి రెడీ అవుతున్నారనే సమాచారం కూడా అందినట్లుగా తెలుస్తుంది. మావోయిస్టుల దగ్గర కూడా డ్రోన్లు ఉన్నాయనేది ఒక సమాచారం అవుతున్న నేపథ్యంలో దానికి తగ్గట్టుగా కూడా సన్నద్ధమవుతున్నట్టుగా సిద్ధమవుతున్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే కర్రగుట్టల దగ్గర అయితే ఈ యుద్ధ వాతావరణం అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. మౌనిత.